వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు 2024లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏమని చెప్పేసి ఫస్ట్ షిఫ్ట్లో సోషల్ ఈరోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్లో ఏం క్వశ్చన్స్ వచ్చినామని చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇవి కొన్ని క్వశ్చన్స్ ఉన్నవి, దాదాపు అంటే ఒక 10-15 క్వశ్చన్లు ఉన్నవి. రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఏమొచ్చినామని చెప్పేసి నేను మా ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా సరే ఉన్నటువంటిది, మార్నింగ్ షిఫ్ట్లో కొన్ని క్వశ్చన్స్ తెలిస్తే ఈవినింగ్ సెక్షన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ తోటి నేను లింకప్ చేసి ఇవి వీడియో ఈవినింగ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంబంధించిన దాంట్లో 2024లో వచ్చినటువంటి వరదలలో కూలిపోయినటువంటి దేవాలయం ఏది అని చెప్పేసి ఒక క్వశ్చన్, కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ అడిగాడంట. అక్కడ వచ్చేసి శ్రీరంగపట్నం అహోబిలం సంబంధించి కింద అంటే ఒకటి ఆప్షన్స్ కింద అవి ఇచ్చారంట. ఇవి మెమోరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. చెప్పిన ఆస్పిరెంట్స్ క్వశ్చన్స్ బట్టి నేను వీడియో చేస్తున్నాను. ఆ ఏరియాల నుంచి రావచ్చు అనే ఒక అవగాహన కోసం నేను చేస్తున్నటువంటి వీడియో ఇది. ఇంకోటి చాలా అంటే చాలా పేపర్ ఈజీగా వచ్చిందని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి దాన్ని ఏం బట్టి ఎలా అని చెప్పేసి ఫైనల్ రిజల్ట్ చూద్దాము. ఇంకోటి చూసుకున్నట్టయితే మనకు NCF 2005 మీద ఒక క్వశ్చన్ అడిగినాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే RTE మనకు 2009 మీద సబ్ ఆర్టికల్ అడిగాడంట. ఒకటి సబ్ ఆర్టికల్ ఎట్లాంటిదంటే, పిల్లవాడు మనకు స్కూల్కు వెళ్ళకపోతే మనం చేయాల్సిన పని ఏదని చెప్పేసి 25(1) ఆర్టికల్, 25(2) ఆర్టికల్ అని చెప్పేసి ఇట్లా 25(1) ఆర్టికల్, తర్వాత 25(2) ఆర్టికల్ ఇట్లా క్వశ్చన్స్ అని చెప్పేసి అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వైగాట్స్ మీద ఒక క్వశ్చన్ అడిగినాడు. ఇవన్నీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించినవి, ఇక తర్వాత కొన్ని దానికి సంబంధించినవి. నెక్స్ట్ వన్ చూసుకుంటే కోల్బర్గ్ నైతిక సిద్ధాంతంలో ఒక క్వశ్చన్ అడిగినాడంట. వికాస దశలు ఉన్నాయి కదా, వికాస దశలు తర్వాత వికాస సూత్రాల మీద క్వశ్చన్ అడిగినాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే నలంద విశ్వవిద్యాలయం ఇచ్చి తక్షశిల విశ్వవిద్యాలయం ఇవన్నీ చెప్పేసి స్థాపించిన సంవత్సరాలు అడిగాడంటండి. ఏ సంవత్సరంలో స్థాపించినారు, ఎప్పుడు అని చెప్పేసి క్వశ్చన్స్ అడిగినాడం జరిగిందంట. ఇది మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రేరణ సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగాడంట. అంటే పిల్లవాడు మనకు పాఠశాలకు రావాలంటే ఎలాంటి ప్రేరణ చేయాల్సిన పనులు అని చెప్పేసి ఒకటి ప్రేరణ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే విద్యుత్ డైనమా ఏ కాలం అని చెప్పేసి మనకు సంబంధించిన క్వశ్చన్స్ ఇది ఒకటి అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే రాజ్యాంగ సభ సభ్యత్వం ఏ దేశం నుంచి తీసుకుంటారు అని చెప్పేసి, అంటే ఎన్నిక అని చెప్పేసి అడిగారంటే ఇక్కడ ఏందని చెప్పేసి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మండమాస్ ఉన్నాయి కదా, ఈ మండమాస్ రెట్లు ఉన్నాయి కదా, మండమాస్ రెట్ హెర్బియస్ కార్పస్ రెట్లు ఉన్నాయి కదా, ఒకటి మండమాస్ రెట్ మీద అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మహాసముద్రాల మీద ఒక క్వశ్చన్ అడిగినాడంట. అంటే మహాసముద్రాలు ఇచ్చి ఖండాల మధ్యలో ఉన్నటువంటి మహాసముద్రంలో ఏది పెద్దది అని చెప్పేసి మహాసముద్రాల నుంచి అడిగాడంటే ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ చూసుకుంటే దాంట్లో ఆప్షన్లు వచ్చేసి పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము, అంటార్కిటిక్ మహాసముద్రం అని చెప్పేసి ఇట్లా క్వశ్చన్స్ అడగడం జరిగిందంట. ఆప్షన్లో ఏ సముద్రం పెద్దదని చెప్పేసి అడిగాడంటే, ఇచ్చిన ఖండాలలో ఏది పెద్దదని చెప్పేసి అడిగాడంట. అంటే ఇలాంటి కాకుండా. నెక్స్ట్ వన్ చూసుకుంటే అశ్వఘోషుడు ఎవరి కాలం వాడని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడంటే ఇది. దీంట్లో మనకు ఆయన సంబంధించి ఎవరి కాలంలో కింద అర్షుని కాలమా, ఆ తర్వాత కొన్ని మౌర్యుల కాలం ఇట్లా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆదాయపు పన్ను ఎలా విధిస్తారు అని చెప్పేసి అంటే డైరెక్ట్ ట్యాక్స్, ఇంకా ఇండైరెక్ట్ ట్యాక్స్లు అని చెప్పేసి ఆదాయం మీద విధిస్తారా లేకుంటే పరోక్ష పన్ను మీద విధిస్తారని చెప్పేసి ఆప్షన్లో ఒకటి అడిగారంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే నల్లధనం మీద ఒక క్వశ్చన్ అడిగినారంట. ఒకటి అంటే నల్లధనం మీద వచ్చేటటువంటి బ్లాక్ మనీ మీద సంబంధించినటువంటి క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొద్దిగా ఫోకస్ చేయండి. ఇంకోటి కార్పొరేషన్ పన్ను ఉంది కదా, ఈ కార్పొరేషన్ పన్ను మీద ఎలాంటిది అని చెప్పేసి ఒకటి క్వశ్చన్ అడగడం జరిగిందంట. మొత్తం ఓవరాల్గా చూస్తే పేపర్ వెరీ ఈజీగా ఉందని చెప్పేసి ఆస్పిరెంట్స్ చెప్తున్నారు. ఇక నేను ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏదైనా ఉంటే ఆఫ్టర్నూన్ సీజన్లోకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ నేను చేసి క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి నేను ప్రతి మినిట్ అప్డేట్కి సంబంధించిన ప్రతి క్వశ్చన్ నేను ఎవ్రీథింగ్ ఇచ్చేసి నేను ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ని ఈ ఏరియాల నుంచి చూసుకోండి. ఇంకా నేను ఆఫ్టర్నూన్ సెక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. మన వీడియోకు మీకు అప్డేట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.